హైదరాబాద్ మహానగరానికి మేము 2014లో బాధ్యత తీసుకున్న నాడు కేవలం ఒక 20-25% మాత్రమే ఆనాడు అప్పుడెప్పుడో 2008లో 7లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు మెట్రో కోసం టెండర్లు పిలిస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో మొదలు మేటాస్ అనే ఒక సంస్థ వచ్చింది. చాలా ఆశ్చర్యంగా ఆ రోజు పత్రికలు అన్నీ రాసినాయి. ఈ సంస్థ ఉల్టా గవర్నమెంట్కి పైసలు ఇస్తుందంట, గవర్నమెంట్ డబ్బులు పెట్టే అవసరం లేదంట, అంటే ఇందులో ఇన్ని లాభాలు ఉన్నాయా అన్నట్టుగా ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినాయి. అంటే మెట్రో అనేది చాలా లాభసాటి అని చెప్పడానికి ఆ రోజుల్లోనే, అంటే ఈ రకంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో చేస్తే తప్పకుండా ఉల్టా గవర్నమెంట్కే దాదాపు నెక్స్ట్ 30-35 ఇయర్స్ డబ్బులు ఇస్తాం అని ప్రైవేట్ సంస్థలు చెప్తున్నాయి అంటూ ఆ రోజుల్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చినాయి. సరే, కారణాలు ఏమైనప్పటికీ ఆ తర్వాత ఆ సంస్థ పోయింది వెనుకకి. తర్వాత L&T అనే సంస్థ అల్టిమేట్గా మళ్ళీ తిరిగి టెండర్ తీసుకున్నది. ఇది ఏషియాలో కాదు, ప్రపంచంలోనే అతిపెద్దదైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ మెట్రో రైల్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టెండర్ పిలిచి ఫైనలైజ్ చేసి L&T అనే సంస్థకు అప్పచెప్పింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పటికే ఒక 20% దాకా పని కూడా పూర్తి అయింది. పని మొదలైంది, పని ఒక 20% పూర్తయింది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో, ప్రజా రవాణా యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా, గతంలో రవాణా శాఖ మంత్రిగా కూడా వారికి ఉన్న అనుభవం, ప్రజా రవాణాలో ఉండే సాధక బాధకాలు అన్నీ తెలుసు కాబట్టి చాలా ఆలోచనతో ఆ సంస్థ కొంత ఆందోళన పడిన ఇనీషియల్ డేస్లో, అప్పుడు కూడా మీరే రాసినారు వార్తాపత్రికల్లో, తెలంగాణ ఏర్పడ్డది, రైడర్షిప్ తగ్గుతుంది, చాలామంది వెనక్కి వెళ్ళి పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి గారిని ఆ ప్రారంభోత్సవాన్ని కూడా 3 ఏళ్ల కాలంలోనే మొదటి దశ పూర్తి చేసి ఆహ్వానించి వారి చేతుల మీదుగానే 17లో, మీకు గుర్తుండాలి, నవంబర్ 29 నాడు మెట్రో మొదటి దశని సక్సెస్ఫుల్గా మాకు 20-25% పనితో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్తే మేము మొదటి దశ పూర్తి చేసి మొదటి కారిడార్ను వితిన్ 3 ఇయర్స్ కంప్లీట్ చేసి మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అట్లాగే ఆ తర్వాత కోవిడ్ వచ్చినాక మీకు తెలుసు అన్ని ప్రజా రవాణాలు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయే పరిస్థితి. అప్పుడు కూడా మళ్ళీ ఇట్లాగే L&T వాళ్ళు కంగారు పడ్డారు, ఏమైపోతుందో మా భవిష్యత్తు అన్నట్టుగా, నష్టాల్లో ఉన్నాం అది ఇదంటే కూడా ఆ రోజు మళ్ళీ కేసీఆర్ గారు పిలిచి మీకు అవసరమైతే సాఫ్ట్ లోన్ ఇస్తాం, వడ్డీ లేని రుణం ఇస్తాం, ఎందుకంటే నడపాలి ప్రజా రవాణా అన్నప్పుడు ప్రజలకు ఒక బాధ్యతతో, మీరు 2070 దాకా ఉన్నది మీకు, కాబట్టి మీరు నడపాలి అని చెప్పి వారికి ధైర్యం చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వం నుండి ఒక లోన్ ఇచ్చి, సాఫ్ట్ లోన్, ఇంట్రెస్ట్ ఫ్రీ సాఫ్ట్ లోన్ 3000 crores ఇస్తామని చెప్పాము. అందులో 900 కోట్లు ఇచ్చాం కూడా. ఇచ్చి క్యాబినెట్ అనుమతితో ఆ రోజు ధైర్యం చెప్పి ఆ L&T సంస్థను నడిపించింది కేసీఆర్. చివరికి ఏ స్థాయికి పెరిగింది హైదరాబాద్లో మెట్రో అంటే, మాకు హైదరాబాద్లో ఉండే ప్రజలు, నేను ఎందుకంటే కొద్దిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా కాబట్టి నాకు కంప్లైంట్లు చేసే స్థాయికి వచ్చింది. సార్ మాకు కోచ్లు సరిపోతలేవు, 5 లక్షల మంది ఇలా ప్రయాణం చేస్తున్నారు ప్రతిరోజు, అమీర్పేట లాంటి చోట్ల పీక్ అవర్స్లో మీద పడుతున్నారు, సరిపోవట్లేదు, కోచ్లు పెంచండి, ట్రైన్లు పెంచండి అని అడిగే కాడికి మెట్రో రైడర్షిప్ కూడా పెరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ స్థాయికి మేము మెట్రోని తీసుకొచ్చాం. అట్లాగే 69 కిలోమీటర్లు మెట్రోని పూర్తి చేసి, ఒక పాత నగరం మినహా, పాత బస్తీ మినహా, ఓల్డ్ హైదరాబాద్ మినహా ఇక్కడ కూడా మరి ఆవాస హోటల్ వరకే వీళ్ళు ఒరిజినల్గా పెట్టింది, ఏది మాదాపూర్లో. అక్కడి నుంచి మళ్ళీ రహేజా మైండ్ స్పేస్ దాకా కూడా ఎక్స్టెండ్ చేయించాం, దాదాపు ఇంకో 1.2 kilometers వారితో మాట్లాడి ఎక్స్టెండ్ చేయించి, ఎందుకంటే అత్యధికంగా అక్కడ ఉన్నారు ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు. ఆ రహేజా మైండ్ స్పేస్ అనే ఒక్క కాంప్లెక్స్లో, 100 ఎకరాల కాంప్లెక్స్లో కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అర్థవంతంగా ఆలోచనతో స్కై వాక్లు పూర్తి చేసి ఇంత అద్భుతంగా హైదరాబాద్ మెట్రోని భారతదేశంలో మేము దిగిపోయే నాడు 2వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఇన్ ద కంట్రీ వాస్ హైదరాబాద్. ఏది, ఢిల్లీ తర్వాత 2వది హైదరాబాద్. మేము ఇంకొక పని కూడా చేశాం. దిగిపోయే ముందు మేము సరిగ్గా ఒక 6 నెలల ముందు హైదరాబాద్ మిగతా అన్ని నగరాలకు కూడా, భారతదేశంలో దాదాపు ఆ మెట్రో నగరాలకి ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి మెట్రో ఉంది, ఎక్స్ప్రెస్ ఉంది, మన దగ్గర లేదు, ఇది ఆలోచన లేకుండా చేశారు అని చెప్పి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని మరి ఎయిర్పోర్ట్ మెట్రో కూడా ఆనాడు మరి మైండ్ స్పేస్ నుంచి డైరెక్ట్గా శంషాబాద్కి, ఏది ORR ఎంబడ తీసుకొని పోయేందుకు కూడా టెండర్ పూర్తి చేసినాం.
శంకుస్థాపన చేసినాం. బ్రహ్మాండంగా మొత్తం టెండర్ పూర్తి చేసి ఎల్ఎన్టీ అనే సంస్థనే ఆ అవార్డు దక్కించుకున్నది. వాళ్ళు పని మొదలు పెట్టాలంతే. ఇంకా అద్భుతం ఏంటంటే ఏ మాటకు ఆ మాట ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఓఆర్ఆర్ నిర్మాణం చేశారో ఒక మంచి పని చేసినారు. అందులో ఏం చేసినారు, ఓఆర్ఆర్ చుట్టూతా మెట్రో రైల్ కారిడార్ కూడా స్థలం సేకరించి పెట్టినారు. అందుకే మేమేమనుకున్నామంటే మెట్రో అనేది రహేజా మైండ్ స్పేస్ నుంచి, ఎందుకంటే అక్కడ లక్షల మంది ఐటీ ఉద్యోగులు రావడం పోవడం ఓఆర్ఆర్ ఎట్లా ఉంది కానీ విపరీతంగా పెరుగుతున్నది, చుట్టూ అపార్ట్మెంట్లు వస్తున్నాయి, అక్కడ విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది. కాబట్టి ఇక్కడ నుంచి కేవలం ఎయిర్పోర్ట్ వరకే పోదు, అది మధ్యలో స్టాప్స్ కూడా ఉంటాయి. బుద్వేల్లో, శంషాబాద్లో, యువతల నార్సింగిలో ఇన్ని స్టాప్స్ ఉంటాయి, ఖాజాగూడలో. దానివల్ల ఏమవుతుంది, ఎవరైనా అవసరమైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళు కానీ, రాయదుర్గంలో పనిచేసే వాళ్ళు కానీ, మైండ్ స్పేస్లో పనిచేసే వాళ్ళు కానీ శంషాబాద్లో ఉంటూ కూడా రోజు వచ్చిపోవచ్చు. ప్రజా రవాణా వాడుకుంటూ ఎయిర్పోర్ట్ కోసమనే కాదు, శంషాబాద్లో ఉండేవాళ్ళు కానీ. ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజలకి మరి ధరలు ఎంత పెరిగిపోయినాయంటే ఇవాళ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కునే బదులు కొద్దిగా దూరం పోతే ఒక అది దొరుకుతుంది 250 గజాలు 300 గజాలలో. అందుకే అట్లా ఆలోచించి చాలామంది దూరవతలకు పోతున్నారు. సో అట్లా ఇవన్నీ ఆలోచించి హైదరాబాద్ విస్తరిస్తున్నది అనే ఆలోచనతో 37 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా అంకురార్పణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంత ఆలోచనతో ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ఉండాలి. ఎందుకంటే బుద్వేల్లో మనం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ భూమిని కూడా మేము ఆక్షన్ చేసాం. అక్కడ కూడా ఐటీ కారిడార్ తేవాలి అని. కాబట్టి అక్కడ కూడా ఒక స్టాప్ పెట్టినట్టయితే వచ్చిపోయేటోళ్ళు అక్కడ శంషాబాద్లు ఉన్నా, బుద్వేళ్ళు ఉన్నా, ఇంకొక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంకో ఐటీ కారిడార్ అక్కడ వస్తుంది. కాబట్టి ఇన్ని ఆలోచనలతో మెట్రోని విస్తరించాలి అని అక్కడ దాకా చేసినాం. దాంతోపాటు క్యాబినెట్లో మీకు యాదికి ఉండాలి, 1 కాదు 2 కాదు 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు పచ్చ జెండా ఊపింది కేసీఆర్ ప్రభుత్వం. గుర్తు తెచ్చుకోండి మీరు. మొత్తం ఓఆర్ఆర్ చుట్టూ 160 కిలోమీటర్లు, అట్లాగే ఇటు భువనగిరి దాకా, అటు సంగారెడ్డి దాకా, ఇటు షాద్ నగర్ దాకా, అట్లా ఇటు మన వికారాబాద్ దాకా అనుకుంటాను గుర్తుంటే, కడతాల్ వరకు, ఇక్కడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కూడా కడతాల్ దాకా క్యాబినెట్ ఆమోదం కూడా ఇచ్చి దశల వారీగా చేసుకుంటూ పోతాం. ఒకటే రోజు చేస్తామని మేమేమి రంగుల కళ లాంటి సినిమా చూపెట్టలేదు. దశల వారీగా చేస్తాము. ప్రజా రవాణా అత్యంత ప్రాముఖ్యత కలిగింది. ఈ టర్ము ఖచ్చితంగా వస్తాము. ఈ టర్మ్లో మళ్ళీ ఒక 100-150 కిలోమీటర్లు చేసుకుంటాం. ఆ తర్వాత వచ్చే టర్మ్లో ఇంకింత అట్లా అనుకుని దశల వారీగా చేద్దామని ప్రణాళికలు రూపొందించాం. సరే, ఇట్లా మేము ప్రజా రవాణా విషయంలో ఆ మెట్రోను కాపాడుకుంటూ, మరొక వైపు విస్తరణకు ఏర్పాట్లు చేసుకుంటూ, ఎయిర్పోర్ట్కి ఏముండాలి, పాత బస్తీకి ఏముండాలి, ఇంకా ఎటువైపు ఏముండాలి, ఓఆర్ఆర్ చుట్టూతా డెవలప్మెంట్ ఎట్లా రావాలి, ఇంత సమగ్రమైన ఆలోచనతో, ప్రణాళికతో మేము ముందుకు పోయినాం. ఈ ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం పోయింది. డిసెంబర్లో 2023లో ఈ ప్రభుత్వం వచ్చింది. వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏందండి, అనాలోచితంగా, బాధ్యతారాహిత్యంగా, నాకు తెలిసి మొదటిదో రెండోదో నిర్ణయం రాగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. ఎందుకు రద్దు చేశారు అని ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఎంత అనాలోచితం, ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పరదం ఏది లేదు. అప్పటికే టెండర్ అయిపోయింది, ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా పరిమితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారనలా. దాన్ని వాడుకుని జల్దీ కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సల్. ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్, ఈ పాటికి 2 ఏళ్ళే దాని టర్ము, ఈ పాటికి అయిపోయేది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషనే లేదు. స్ట్రైట్గా ఎట్ గ్రేడ్, మళ్ళీ అది కూడా పిల్లర్లు వేసేది కూడా అవసరం లేదు. ఎట్ గ్రేడ్ అంటే భూమి మీదనే వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత వేగంగా అంటే అంత వేగంగా చేయొచ్చు. ఇది మా ఎజెండా ఉండే.